క్రైస్తవుని యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఉండాలి. అది చేసేటువంటి పద్ధతిని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనా జీవితం అనేటువంటిది ఏంటమ్మా? చాలా ప్రాముఖ్యమైనది. యేసు క్రీస్తు వారి నామమున ప్రతి ఒక్కరి మోకాలు వంగి నమస్కరించాలి. మీద భయం ఉంటే ఆటోమేటిక్గా నీ మోకాళ్ళు వంగుతాయి, నీ నడుము నిటారుగా నిలబడుతుంది, నీ యొక్క తల స్ట్రైట్గా చూస్తుంది, నీ రెండు చేతులు ఆకాశం వైపు తేరి చూస్తాయి. అప్పుడు ఆ ప్రార్థన, ఆ బలి, ఆ నైవేద్య ధూపం ఇష్టపూర్వకమైనదై ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే ప్రార్థన వృధాగా పోకూడదు. నువ్వు ప్రార్థించే ప్రార్థనను బట్టి దేవునికి అవమానం రాకూడదు. నువ్వు ప్రార్థించే ప్రార్థన బట్టి 10 మందిలో నవ్వుల పాలు కాకూడదు. నువ్వు ప్రార్థించే ప్రార్థనను బట్టి అసహ్యం రాకూడదు. ఎందుకంటే ఇది ఒక నైవేద్యము.